ఢిల్లీకి పిలవడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. నిర్ణయాలు ఆలస్యమైతే పార్టీ ఎలా నడుస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దీనిపై పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పెద్దలకు లేఖలు కూడా రాసినట్లు తెలుస్తోంది. పార్టీ కమిటీలను ఆలస్యం చేస్తే గ్రేటర్ స్థానిక ఎన్నికలపై ప్రభావం పడుతుందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదే పదే ఢిల్లీకి పిలవడంపై కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పదవులు విస్తరణకి సంబంధించి ఆలస్యమైతే మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. పూర్తి వివరాలు సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయ చంద్రిక. తెలంగాణ కాంగ్రెస్ నేతలను పదే పదే ఢిల్లీకి పిలవడం పట్ల కాంగ్రెస్ పార్టీలోని కింది స్థాయి క్యాడర్ చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. ఇన్నిసార్లు ఢిల్లీకి పిలిచినా ఏ ఒక్క అంశం కూడా ఒక కొలిక్కి రాలేదు. ఇటు మంత్రివర్గ విస్తరణ అలాగే పెండింగ్లో ఉంది, పార్టీకి సంబంధించినటువంటి పదవులు అలాగే పెండింగ్లో ఉన్నాయి, కార్పొరేషన్ చైర్మన్లు నామినేటెడ్ పదవులు ఇవి ఎన్నిసార్లు చర్చించినా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. వీటికి ఇక్కడ తెలంగాణలో పొటెన్షియాలిటీ లీడర్షిప్ ఉన్నటువంటి నేపథ్యంలో వీటిని ఎంపిక చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర నాయకులకే అప్పగిస్తే ఇప్పటికీ దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ వచ్చేది. కానీ ఢిల్లీ పెద్దలే వీటికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించి ఒక కంక్లూజన్కు రాలేకపోతా ఉంది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీలోని క్యాడరు ముఖ్యంగా కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేసి వాళ్లకు భవిష్యత్తులో ఏదైనా పదవులు కానీ పార్టీ పదవులు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు నిరాశ తప్పట్లేదు. దీంతో కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కింది స్థాయి క్యాడరు కాంగ్రెస్ అగ్రనేతలైన మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీలకు మెయిల్స్ రూపంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే జాతీయ నాయకత్వం ఆలస్యం చేయడం వల్ల ఇక్కడ మిగతా పార్టీల నుంచి వస్తున్నటువంటి విమర్శలు కానీ సొంత పార్టీలో క్యాడర్ కానీ లీడర్స్ కానీ గురవుతున్నటువంటి మానసిక క్షోభను కానీ వీటన్నిటినీ వివరిస్తూ జాతీయ నాయకత్వానికి లెటర్స్ రూపంలో కొన్ని మెయిల్స్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికైనా అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే అంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే కార్పొరేషన్ చైర్మన్లను నామినేటెడ్ పోస్టులను ప్రకటిస్తే ఇప్పటికే ఒక స్పెల్ అయిపోయేది, మిగతా వాళ్ళకు అవకాశం వచ్చేది అని ఆ లేఖలో సారాంశం ఉంది. దాంతోపాటు ఈ జాతీయ నాయకత్వం అంటే ఏఐసిసి త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతుంది. ఈ విఫలం కావడం వల్ల ఇక్కడ పనిచేసినటువంటి వాళ్లకు పదవులు రాకపోవడం, పార్టీ అబాసు పాలు కావడం, అధికారంలోకి వస్తే వాళ్ళకు ఏదైనా దక్కుతుందని ఆశించినటువంటి వారికి భంగపాటు కలగడం, మొత్తానికి పార్టీ ఇబ్బందుల పాలవుతుంది. ఇది ఈ విధంగానే కంటిన్యూ అవుతే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ గ్రేటర్ ఎన్నికల్లో కానీ పార్టీ తీవ్రమైన ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆ లేఖలో సారాంశం ఉంది. దాంతోపాటు ఇప్పటికైనా ఏఐసిసి కొన్ని నిర్ణయాలు రాష్ట్ర నాయకత్వానికే వదిలేస్తే ఇక్కడనే సార్ట్అవుట్ చేసుకున్నటువంటి విషయాలు చాలా ఉంటాయి. పదే పదే ఢిల్లీకి పిలవడం వల్ల సమస్య పరిష్కారం కాకపోవడంతో పాటు ఇటు ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. దాంతోపాటు ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి ఈసారి ఇటు మంత్రివర్గ విస్తరణకు కానీ కార్పొరేషన్ నామినేటెడ్ పోస్టులకు కానీ పార్టీ పదవులకు కానీ ఒక కొలిక్కి వస్తాయని భావిస్తున్న ప్రతిసారి అవి పోస్ట్ పోన్ కావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్లో కానీ పదవులు ఆశిస్తున్నటువంటి వాళ్ళలో కానీ ముఖ్యంగా ఆశావాహుల్లో కానీ ఒక నిరాశ నిస్పృహలు తలెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ పూర్తి సారాంశాన్ని జాతీయ నాయకత్వానికి అర్థం అయ్యే విధంగా కొంతమంది లేఖలు రాశారు, కొంతమంది మెయిల్స్ చేశారు. ఇప్పటికైనా ఏఐసిసి తన ధోరణిలో మార్పు తెచ్చుకోవాలి. ఇక్కడ ఒక పొటెన్షియాలిటీ లీడర్షిప్ ఉన్నటువంటి నేపథ్యంలో చిన్న చిన్న విషయాలను ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి మేజర్ ఇన్సిడెంట్ని పక్కన పెడితే ఇటు రాష్ట్ర నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటేనే బాగుంటుందని వాళ్ళు తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. ఇక ఇప్పటికైనా దీనికి సంబంధించినటువంటి విషయంలో ఏఐసిసి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు భావిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ.